అందరికీ నమస్తే. ఒక ఆందోళనకరమైన వార్త నిన్నటి వినిపిస్తున్నది. సోషల్ మీడియాలోకి పోలీసులు. ఇది యాక్చువల్లీ 2, 3 పేపర్లలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి, నిజమేనా అసలు ఇది అబద్ధమా, పుకారా ఏంటి అనేది. సోషల్ మీడియాలోకి పోలీసులు అంటే వాట్సాప్ గ్రూపుల్లోకి. వాట్సాప్ గ్రూపులపై గత ప్రభుత్వం నుంచే కొంత డిస్కషన్ నడుస్తున్నది. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ప్రభుత్వం ఉండాలన్నా పడిపోవాలన్నా సోషల్ మీడియానే కీలకమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వీటి మీద దృష్టి పెట్టింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత వస్తుంది అని ఇంటెలిజెన్స్ వాళ్ళు నివేదిక ఇచ్చిండ్రు కాబట్టి వాట్సాప్ గ్రూపులలో ఉండాలని పోలీసులకు ఆర్డర్స్ వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే కనుక నిజమైతే అసలు మామూలుగా సోషల్ మీడియా అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు పునాది. అట్లాంటి సోషల్ మీడియాలో కనుక పోలీసులు ఎంటర్ అవ్వడం కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఎంటర్ అయితే ఫస్ట్ దీనికి అడ్మిన్ ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రాబ్లం గురికావాల్సి వస్తుంది. ఇది నిజంగా చాలా ఆందోళనకరమైన విషయమే. ఎందుకంటే చాలామంది ఉంటారు, చాలా రకాల వ్యక్తులు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, అందరు ఉంటారు. వీళ్ళందరిపై దృష్టి పెట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి, లేదా వ్యతిరేకంగా మాట్లాడే వారి మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి అనేది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. దీనిపై అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని యాడ్ చేస్తున్నాం, ఎవరు ఎలాంటి వారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళు నిజంగానే గ్రూప్కి ఏమైనా ఇబ్బంది చేసేటట్టు ఉన్నారా అనేది అడ్మిన్లు పరిగణలోకి తీసుకోవాలి. చాలా వరకు న్యూస్ గ్రూపులలో కూడా ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఏం జరుగుతున్నదంటే స్థాయికి మించి ఒక వ్యక్తి ఉంటే బస్తీ లీడర్ కూడా కాదు కానీ ముఖ్యమంత్రిని కూడా కామెంట్ చేసే స్థాయి, ప్రతిపక్ష నాయకుడిని కూడా కామెంట్ చేసే స్థాయి, అతను పిఎంని అంటాడు, రాష్ట్రపతిని అంటాడు. ఎంత వల్గర్గా అంటే మళ్ళీ ఇలాంటి వాటిపై కనుక దృష్టి ఉంటే అడ్మిన్ గారు వెంటనే చర్య తీసుకోవచ్చు. లేదా ఒక పోలీసులు నిజంగానే పేపర్లలో వస్తున్నట్టు, మీడియాలో టెలికాస్ట్ అవుతున్నట్టు పోలీసులు కనుక వాట్సాప్ గ్రూప్లోకి ఎంటర్ అయితే అడ్మిన్ గారు ఖచ్చితంగా దీనిపై ఆలోచించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ మొత్తం దెబ్బతింటది. అసలు ఇంకో మాట అనుకుందాం, ఏఐ సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రధాన అంటే ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఏమి తెలియడం లేదు. ఇప్పుడు హెచ్సియు భూములపై కూడా పూర్తి స్థాయిలో ఏఐతోని ప్రజలను మభ్యపెట్టారు. ఏఐతో జరిగిన ఎడిటింగ్తోని మొత్తం రాష్ట్రం అంతా గందరగోళం చేస్తున్నారు అనేది వస్తుంది. సోషల్ మీడియా అనేది ప్రజలను చైతన్యవంతం చేయాలి, సోషల్ మీడియా అనేది నిజాలు చెప్పాలని కోరుకుంటూ, ఒకవేళ పోలీసులు కనుక ప్రభుత్వం చెప్పినట్టు పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ కానీ వాట్సాప్ గ్రూపులలో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనే దాని మీద కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్.